నమస్తే, వెల్కమ్ టు విజిల్. అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నారు పెద్దలు. అంటే బురదలో కాలు పెట్టడం ఎందుకు, తరువాత ఆ బురద పోవడానికి కాలు కడుక్కోవడం ఎందుకు అనేది ఈ సామెత అర్థం. నిజమే, తప్పు చేసినప్పుడే సారీ చెప్పాలి. అసలు తప్పే చేయకపోతే సారీ చెప్పాల్సిన అవసరం లేదు కదా. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు. ఏది అనాలనిపిస్తే అది అనేశారు. ఏది అనకూడదో అదే మాటను పదే పదే అన్నారు. తమ ప్రత్యర్థులను ఎవరైనా కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తుంటే దానికి ఎంకరేజ్మెంట్ కూడా చేశారు. ఇదంతా సరిగ్గా 10 రోజుల క్రితం మాట. చివరికి 2 లాఠీ దెబ్బలు తగిలేసరికి బాబోయ్ మాకేం సంబంధం లేదు, మా జోలికి రావద్దంటూ ఇప్పుడు కాళ్ళ వేళ్లా పడుతున్నారు. సాక్షి మీడియా ఈ సంస్థ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. 2008లో ప్రారంభమైంది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించిన సొమ్ముతో మీడియా సంస్థను ప్రారంభించారనేది ప్రధాన ఆరోపణ. నాటి నుంచి కూడా కేవలం టార్గెట్ చంద్రబాబు, టీడీపీ అన్నట్లుగానే ఈ పత్రికా ఛానల్ పనిచేస్తున్నాయి. తెల్లారి లేచింది మొదలు ఈనాడు, ఆంధ్రజ్యోతి సంస్థలను ఎల్లో మీడియా అని సాక్షిలో ఆరోపిస్తూనే ఉంటారు. మరి వైసీపీకి అనుకూలంగా భజన చేయడాన్ని ఏ మీడియా అంటారు అని ప్రశ్నిస్తే మాత్రం సైలెంట్ అయిపోతారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ సర్కార్ ఏ నిర్ణయం తీసుకున్నా అది సమాజ శ్రేయస్సు కోసమే అంటారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం అదే విధానం చంద్రబాబు అనుసరిస్తే మాత్రం ఇది కుట్ర, మోసం, దగా అంటూ పెద్ద పెద్ద పదాలు వాడేస్తారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తే లాలూ ప్రసాద్ మధుకూడా కంటే వృద్ధుడా అంటారు. అంగబాబును అరెస్ట్ చేస్తే నోరెత్తరు. కానీ కొమ్మినేని దగ్గరకు వచ్చేసరికి మాత్రం 70 ఏళ్ల వృద్ధుడు, సీనియర్ సిటిజన్ అని కళ్ళబొల్లి మాటలు చెప్తారు. ఇక 50 ఏళ్ల పాత్రికేయ వృత్తిలో ఎలాంటి తప్పు చేయలేదని గొప్పగా చెప్పారు కొమ్మినేని. మరి ఒక పార్టీకి అనుకూలంగా మరో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం జర్నలిస్టు లక్షణమా అంటే నో ఆన్సర్. ఏ ఛానల్లో అయినా సరే డిబేట్లో పాల్గొన్న వక్తలు, విశ్లేషకులు తమ అభిప్రాయాలను, పార్టీ విధానాలను స్పష్టం చేస్తారు. వాస్తవానికి దీనికి సంస్థ యాజమాన్యం ఎలాంటి బాధ్యత వహించదు. ఇక ఏదైనా తప్పు జరుగుతుంది అని ముందుగా అనిపిస్తే ఆ డిబేట్ను ఆపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో కొమ్మినేని షోలోనే బీఆర్ఎస్ నేత బాల్కా సుమన్ ఓయూ జేఏసీ నేతపై లైవ్లోనే దాడి చేశారు. అప్పుడు కొమ్మినేని తన షోని ఆపేశారు. ఆ వెంటనే ఈ ఘటనకు మాకు ఎలాంటి సంబంధం లేదని ఆ సంస్థ యాజమాన్యం నోటు విడుదల చేసింది. ఇటీవల సాక్షిలో నిర్వహించిన ఓ డిబేట్ పెద్ద దుమార రేపింది. అనలిస్టు ముసుగులో అమరావతి ప్రాంతం పైన, మహిళలపైన కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ డిబేట్ నిర్వహించిన కొమ్మినేని కూడా అవును, నేను కూడా ఆ ఆర్టికల్ చదివాను అని చెప్పడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. దీంతో మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి సాక్షి సంస్థపై దాడి చేశారు. కొమ్మినేని కృష్ణంరాజుపై రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శైలజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు కూడా చేశారు. దీనిపై సాక్షి యాజమాన్యం ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. డిబేట్ నిర్వహిస్తే అరెస్టు చేస్తారా అని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం మరోసారి ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకుంటామంటూ కండిషన్ బెయిల్ మంజూరు చేసింది. ఇక సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో సాక్షి యాజమాన్యం తమ తప్పు తెలుసుకున్నట్లుంది. నిన్నటి వరకు మీడియా గొంతు నొక్కుతున్నారు, పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పిన సాక్షి యాజమాన్యం ఇప్పుడు మాత్రం మాకేం సంబంధం లేదు అంటోంది. డిబేట్ ప్రారంభానికి ముందే డిస్క్లైమర్ చేస్తోంది. ఈ డిబేట్లో వక్తలు చేసే వ్యాఖ్యలతో సాక్షి యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదని, అదంతా వారి వ్యక్తిగతమని రాసుకొచ్చింది. వాటిని సమర్థించడం, ప్రచారం చేయడం జరగదని, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే దానికి ఛానల్ ఎలాంటి బాధ్యత వహించదని, అలాంటి వాటిని సాక్షి తీవ్రంగా ఖండిస్తుందని షో ముందు డిస్క్లైమర్ వేస్తోంది. ఎవరినీ కించపరిచే ఉద్దేశం తమకు లేదని సాక్షి పేర్కొంటోంది. తెలుగులోనే కాదు, మీడియా చరిత్రలోనే చర్చా కార్యక్రమాలకు ముందు ఈ తరహా డిస్క్లైమర్ వేయడమే ఇది తొలిసారి.
కొమ్మినేని షో కారణంగా సాక్షి యజమాని వైఎస్ భారతీరెడ్డి చుట్టూ ఆరోపణలు వెల్లువెత్తాయి. చివరికి భారతీరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని సాక్షి కార్యాలయాల ఎదుట ఆందోళనలు కూడా చేశారు. దీంతో మరోసారి ఈ తరహా వివాదాలు రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటోంది.